వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్న సీఎం రేవంత్ 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడి. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనేది మా ఆశయమన్న సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తి అయ్యాయన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఉత్పత్తి నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని వెల్లడి. అనేక విభాగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని వ్యాఖ్య. మౌలిక వసతుల కల్పనలో మనమే ముందున్నామన్న మంత్రి. మల్లారెడ్డి పూలు పాలు అమ్మి 1000 ఎకరాలు కబ్జా చేశారని కవిత ఆరోపణ. మేడ్చల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ. భూముల క్రమబద్దీకరణలో అవకతవకలపై సుప్రీంకు వెళ్తానని వెల్లడి. గ్లోబల్ సమ్మిట్ పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాలంలో వరస్ట్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. దోచుకునే వారే గ్లోబల్ సదస్సుకు వస్తున్నారని ఆరోపణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను వెలికి తీయలేని ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో బయటపడిన 5 లక్షల కోట్ల భూ కుంభకోణం కారణంగానే రేవంత్ కేసీఆర్ పై వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులే రేవంత్ తమ ముఖ్యమంత్రినని చెప్పడానికి సిగ్గుపడుతున్న పరిస్థితి వచ్చినట్టుగా పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతుండడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు కేవలం ప్రచార ప్రకటనలేనని, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏవీ కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు ఇస్తారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఉపయోగించిన భాషను గాని పదాలను గాని జనరల్ గా వాడరు. అవాళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ వాళ్ళ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా. గానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తన ఏదైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దానివల్లనే మనిషి కొంత కింద మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలే, నల్గొండ జిల్లాకి ఏమి వేయలే, దేవరకొండకి ఏమి వేయలే కొత్తగా, కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి. గంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. నిజమే, నువ్వు ఏం చేసినావు? ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తా, నేను ఎట్లా పూర్తి చేస్తా, వీళ్ళేదో రాళ్ళు కట్టుకుని అందులో చచ్చిపోయినా నేను చెవ్వాలని తెస్తా. నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా ఏదైతే మీరు తవ్వకం చేసినరో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటి వరకు గా శవాలను తీయలేకపోయినావు. నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ ఎల్లబడ్డా నేను తీస్తా, ఏం తీస్తావు నువ్వు ముఖ్యమంత్రివి, నీ సక్కదనము, నీ మంత్రులు 8 శవాలను తీయలేకపోయింది ఇప్పటి వరకు. ఇక నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు. ఎవడు కారకుడు? ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు? నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా. నీ పాత ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇయ్యాలని నెత్తికెత్తుకున్న నీ పాత ముఖ్యమంత్రి, నీ దోస్తైన నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు చేసిన కుట్ర ఫలితమే కదా. ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని తీసుకొచ్చి
నల్లగొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా. ఇవాళ నీకు తాబేదారులుగా నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం చేసినాడు ఉన్నారు మంత్రులుగా. మీరు చేసిన తప్పుకు, మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు. మన దైనందిన జీవన విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యం పెరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంగ్ల భాష ఆధిపత్యం తగ్గి ప్రజలు తమ మాతృభాషలోనే ఆత్మవిశ్వాసంతో మాట్లాడే స్థితి రావాలని సూచించారు. విద్య, న్యాయ, పరిపాలన రంగాల్లో భారతీయ భాషల వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు తమ భాషల్లోనే వ్యవహరిస్తున్న ఉదాహరణకు గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకునే దిశగా భాష కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువత తమ మాతృభాషపై గర్వపడాలని, దాన్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. దేశానికి ఆ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలో భాగమైన మనం ఆ ప్రత్యేకత ఇలాగే కొనసాగిస్తూ ఉండాలి. ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలా. ఇంకా మంచి పదాలను సృష్టించాలా. మంచి పదాలను వాడుకలోకి తేవాలా. ఆంగ్ల భాషను మన దైనందిన వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పక్కన పెట్టే పరిస్థితి రావాలి. బయట వాళ్ళతో మాట్లాడాలి. బయటకు మనం ఉత్తరాలు రాయాలి, ప్రత్యుత్తరాలు రాయాలంటే ఆంగ్లంలో రాయొచ్చు. కానీ భారతీయుడికి ఆంగ్లంలో రాయాల్సిన అవసరం లేదు. తెలుగు వారికి ఆంగ్లంలో రాయాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి, మనల్ని పరిపాలించి, మన సంపదనంతా దోచుకొని, మన వాళ్ళు కొంతమంది బుర్రలో కూడా దోచుకోబోయారు వాళ్ళు. అందుకని ఇంగ్లీష్ వాళ్ళే గొప్పోళ్ళని, మనమంతా మామూలు వాళ్ళమని వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించే విధంగా వాళ్ళ పరిపాలనలో చరిత్ర అంతా కూడా వాళ్ళ యొక్క గొప్పతనంతో నింపేశారు. రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్. దేని గ్రేటు? ప్రపంచ దేశాలపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు గ్రేటా? అది వాళ్ళ చరిత్ర రాశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆ చరిత్రనే కొంతకాలం చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ భారత ప్రభుత్వం మన యొక్క కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యాన ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రముఖులందరితో కలిపి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఆ నూతన విద్యా విధానాన్ని రాబోయే రోజుల్లో అంతా రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా నూతన విద్యా విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాభవన్ ఇప్పుడు పార్టీలకు, పెళ్లిళ్లకు వేదికగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలన రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలను రద్దు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు, మధ్యతరగతి, పేదలకు నష్టమే జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతోందన్న ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, ఈ విధానాలు ఎన్నికలప్పుడు ప్రతికూల ఫలితాలు తెస్తాయని హెచ్చరించారు. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది. ఇలా నీ 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది, నేను ఇందాక చెప్పాను. మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్కటన్నా ఉందా? ఆత్మస్తుతి, పరనింద. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24. తెలంగాణకు ఈ గ్లోబల్ సమ్మిట్ ఒక చారిత్రక ఘట్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశలో ఇది ఒక ముఖ్య మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మారే లక్ష్యంతో రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోందని వెల్లడించారు. డిఫెన్స్, ఏరోస్పేస్, హై అండ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రత్యేక చర్చలు జరగనున్నాయని చెప్పారు. సమ్మిట్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలతో ముఖ్య సమావేశం ఉండటం తెలంగాణ ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోందని తెలిపారు. I think it's a historic event for Telangana. I think it's a milestone in Telangana's development. I congratulate Chief Minister, Deputy Chief Minister and everybody else involved in the arrangements of this global summit. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈరోజు సాయంత్రము 4 గంటలకి హాల్ 1లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్లో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక డిస్కషన్ ఉంది. దాన్ని నేను చైర్ చేస్తున్నాను.
మీరు తప్పనిసరిగా కవర్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 5:30కి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మీటింగు సెషన్ కూడా నేను చైర్ చేయబోతున్నాను. అవి రెండు కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇరిగేషన్ విషయంలో 2047 నాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అత్యాధునికమైన ఇరిగేషన్ మెథడ్స్ వాడి రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని మరి సాగులోకి తీసుకొచ్చి మంచి ప్రొడక్టివిటీ తీసుకురాబోతున్నామో ఆ డాక్యుమెంట్లో ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కూడా మోస్ట్ మోడర్న్ మెథడ్స్, బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం కూడా ఇది మరి మేము ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతున్నాం. ప్రభుత్వం విజయోత్సవ సభలు కాదు, అపవిజయోత్సవ సభలు చేసుకోవాలని హరీష్ రావు కామెంట్ చేశారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈ ఏడుపు మాటలకి మరి మనం ఏమీ మాట్లాడలేము. ఎవరేమన్నా సరే దిస్ గ్లోబల్ సమిట్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్. తెలంగాణ అభివృద్ధి అన్ని రంగాల్లో వేగంగా కొనసాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల సాధన దిశగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని అన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యం ప్రభుత్వం ముందుంచిందని తెలిపారు. పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో ఉత్తమ వాతావరణం కల్పిస్తున్నామని గవర్నర్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శకత, వేగవంత సేవలే తెలంగాణ బ్రాండ్ను మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తాయని. There is a renewed focus on democratic and socio-liberal values where citizens' voices are heard more clearly. Transparency, accountability, active engagement and regular reporting are strengthening trust between people and the government. The celebrated writer Amitabh Ghosh reminds us, history is about the stories we choose to remember and the lessons we seek to learn. Telangana is choosing a story of inclusive growth with women farmers, youth and children at its core under the leadership of the Honorable Chief Minister Sri A. Revanth Reddy. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. యువ ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే అద్భుతాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల రైతులకు రుణమాఫీ చేయడం, మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించడం, విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో జన సంక్షేమం, విద్యా సంస్కరణలు, మహిళా రక్షణ రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సత్యార్థి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమయ్యాయి. Chief Minister Revanth Reddy ji and all his government, his team, in just 2 years, how could you imagine that the young Chief Minister can waive off loans of more than 2 million farmers? The farmers' loans are waived off. The women and girls can freely travel in the state buses. The health sector has been revamped. The quality and inclusive education has been your priority, and that is something to be admired. This is the new path. These are the new efforts towards Viksit Telangana, or the future of Telangana. Friends, when I see you here, there's that $1 trillion economy's vision for Telangana by 2034 is not impossible.
తెలంగాణ పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థలమని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని చెప్పారు. పెట్టుబడులు మాత్రమే కాదు, నైపుణ్య అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల స్పందన ఉత్సాహకరంగా ఉందని అన్నారు. The course towards achieving $3 trillion economy by 2047. While welcoming the guests from the different parts of the globe and also from the different parts of India and the esteemed partners who have sailed with us, who made our Telangana proud. We welcome them to our Telangana, a historic city and also a modern hub where centuries of culture and today's cutting-edge innovation walk side by side. I would like to mention here, we have old markets which still breathe in the same neighborhood. We have AI labs hum with possibility. The hands that once shaped pearls and metal now shape code, molecules, engines and ideas. Telangana has always demonstrated resilience, innovation and bold ambition. And if you are new to Hyderabad, you will discover one truth very quickly. Our culture explains our economy than any book ever could. Maybe our Telangana on the map may be small, but in ambition and action, we stand very tall. Like the phoenix rising by choice, not by accident, our growth is driven not by circumstance. I can say we are growing by an intent, by youth, by innovation, and also unshakable belief in what's possible. I would like to mention we are 11th in area and 12th in population. We nearly contribute about 5% of the India's GDP. A reminder that the destiny is shaped by direction, not by the size. To all the people and to all the esteemed partners who have sailed with us in our industrial journey, and to all the global voice who are joining us today, thank you for being part of this shared journey. This is the Telangana Raising Global Summit, where a historic city opens its door to the world not merely as a host, but as a partner in shaping the next decade of the global innovation, opportunity and the shared prosperity. This is a platform where ideas will meet investments. This is a platform where innovation will meet infrastructure. This is a platform where our local talent will meet the global opportunities. And I'd like to mention in 2024 and 25, Telangana once again proved that the size does not determine success, and the direction does. As a strong IT-driven state, and also as a strong pharma hub, and also as a vaccine capital, as we are building a robust hub for the defense and the aerospace, our GSDP grew at 10.1% ahead of India's 9.9%. Our per capita income reached 3.7 lakh, nearly 1.8 times the national average. Our industrial and manufacturing economy grew at 7.6% ahead of India's 6.6%. I would like to mention our service sector expanded by 11.9%, faster than normal national 10.7. Industry, where in Telangana's leadership under Sri Revanth Reddy, is unmistakably growing, and we have shown the results.
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరిట 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని, దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్పై ప్రజాధనం వృధా చేస్తున్నారని, పెట్టుబడుల పేరుతో ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని హెచ్చరించిన కేఏ పాల్ రాష్ట్ర అభివృద్ది పేరుతో మోసపూరిత కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సమ్మిట్ ద్వారా ప్రయోజనం ప్రజలకు ఏమీ లభించలేదని, కేవలం ప్రచార కైఫియత్తు మాత్రమే సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం, కానీ ఆయన వినలేదు సరికదా. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం నేను ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్న, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు. గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే 100 వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి, డబ్బు లేదు, నన్ను కోసికి తినండి అంటున్నారు. అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ 1 సిటీ, అన్ని సిటీల కంటే. అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. ఈ అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. ఎకరం ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. 100 కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు. బాగుపడింది ఎవరు? ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు. ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు 100,000 కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం, 100,000 కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9,292 ఎకరాలు, దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని, సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇలాంటి 18 పెద్ద కేసులున్నాయి. 1 by 1తో మీ ముందుకు నేను వస్తాను. ఆయన మారాలని ప్రార్థించాను. 7-8 సార్లు కలిశాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్లో వెళ్లారో అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. 100,000 కోట్లు ప్రతి నెల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ చేసిన ప్రకటన సంచలనం రేపింది. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఆ గ్రామ అభివృద్ధికి 10 లక్షలు ప్రత్యేకంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు సరైనవా, చట్టపరంగా అనుమతించబడతాయా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీకే అరుణ మాత్రం గ్రామ అభివృద్ధి కోసం తాము నిస్వార్థంగా పనిచేస్తామని, బీజేపీ నెత్తిన సర్పంచ్ గెలిస్తే కేంద్రం నిధులు కూడా సులభంగా తీసుకురాగలనని పేర్కొన్నారు. స్థానికంగా ఈ హామీ ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడాలని, 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ₹1 నిధులు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులందరూ గమనించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి జరగాలన్నా, గ్రామాల లోపల పెద్ద ఎత్తున పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలన్నా, రైతులకు, మహిళలకు, యువతకి విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ, ప్రజలందరినీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుదారులుగా ఉండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని, మరి ఎంపీగా అక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఆయా గ్రామాల్లో అభివృద్ధికి పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తాను. ప్రతి గ్రామ పంచాయతీకి మీరు ఎక్కడైతే
సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపిస్తారో ఆ గ్రామానికి 10 లక్షల రూపాయల నిధులను మరి నా పార్లమెంటు సభ్యురాలుగా ఆ గ్రామానికి అందజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున మీరందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను సర్పంచ్లను గెలిపించాలని వార్డు మెంబర్లను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతాను. మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. పాలు పూలు అమ్మి 1000 ఎకరాలు కబ్జా చేసుకున్న వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. మల్లారెడ్డి హయాంలో పేదలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని, మౌలిక సదుపాయాలే లేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. డంపు యార్డు సమస్య బీఆర్ఎస్ హయాంలో కొంతవరకు పరిష్కారం అయినప్పటికీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ పరిస్థితి దిగజారిందని తెలిపారు. వారి కాలేజీలు, యూనివర్సిటీలతో తమ కుటుంబం మాత్రమే లాభపడ్డారని, ప్రజలు మాత్రం సమస్యల్లోనే ఉన్నారని అన్నారు. లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కనీస మానవ హక్కులపై కూడా దృష్టి పెట్టలేదని కవిత విమర్శించారు. ప్రజల బాగు కోసం పనిచేసిన చరిత్ర ఆయనకు లేదన్నారు. కానీ స్కూళ్లు కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్ కి కూతవేడి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే. మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్ గా మారిపోయింది. గంజాయి అడ్డగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది. 2-3 గుంటలు అయిపోయింది. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి. ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం, పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4000 మంది ఉన్నారు. 4000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సింది. అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదేవిధంగా ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ 100ల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దితే కూడా లెక్క లేకుండా రోడ్డు పక్కన పడేసుకోవడం, అవన్నీ కూడా మీ దృష్టిలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి మారాలి. ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తాయి. మరి ఏంది ఇది? మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. ఏంది ఇది? ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి. 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరాన్ని ప్రజల కోసం పాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుండి కాంగ్రెస్ కార్యాలయాలు, సమావేశాల్లో వందే మాతరం నిరంతరంగా పాడుతూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్సభలో వందే మాతరంపై చర్చ పెట్టడం నెహ్రూ, గాంధీలను చెడుగా చూపించాలన్న ఉద్దేశంతోనే జరుగుతోందని విమర్శించారు. చర్చలో కాంగ్రెస్ కూడా పాల్గొంటుందని, వాస్తవాలను దేశ ప్రజలకు వివరించనున్నామని తెలిపారు. వందే మాతరం జాతీయ గౌరవానికి ప్రతీక అని, దాని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు అమోదయోగ్యమని పార్టీ సభలలో వందే మాతరాన్ని పాడటం జరుగుతుంది. ఇదే వందే మాతరాన్ని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ గాని, సంఘ్ గాని ఏ రోజు కూడా వాళ్ళ ఆఫీసులలో ఈ పాటను పాడినటువంటి దాఖలాలే లేవు. సడన్ గా ఈ రోజు బీజేపీ పార్టీ ఈ వందే మాతరం గురించి, వందే మాతరం గొప్పతనం గురించి పార్లమెంట్ లో చర్చ ఎందుకు తీసుకురావాలనుకుంటుందంటే, ఆ రోజున్నటువంటి నాయకులు గాంధీ గారిని గాని, నెహ్రూ గారు గాని, వారి మీద చరిత్రలో వారు చెయ్యని విషయాలను వారి గురించి చెడుగా మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు. డెఫినెట్ గా వాళ్లే కాదు, మేము కూడా చర్చలో పాల్గొంటాం, వాస్తవాలను తీసుకొస్తాం ప్రజల ముందుకు. లోక్సభలో జాతీయ గీతం వందే మాతరంపై ప్రత్యేక చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాదాపు 10 గంటల పాటు ఈ చర్చ కొనసాగనుండగా వందే మాతరం అర్థం, చరిత్ర, జాతీయోద్యమంలో దాని పాత్రపై వివిధ పార్టీల అభిప్రాయాలు తెలియజేయనున్నాయి.
రాజ్యసభలో రేపటి నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వందే మాతరం దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని, దాని గౌరవాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సర్కార్ భావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షం చర్చ వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపిస్తోంది. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. जय घोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था. उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं. एक ऐसा कालखंड जो हमारे सामने इतिहास की अनगिनत घटनाओं को अपने सामने लेकर के आता है. ये चर्चा सदन की प्रतिबद्धता को तो प्रकट करेगी, लेकिन आने वाली पीढ़ियों के लिए भी, दर पीढ़ी के लिए भी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్న సీఎం రేవంత్. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడి. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనేది మా ఆశయమన్న సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తి అయ్యాయన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని వెల్లడి. అనేక విభాగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని వ్యాఖ్య. మౌలిక వసతుల కల్పనలో మనమే ముందున్నామన్న మంత్రి. మల్లారెడ్డి పూలు, పాలు అమ్మి 1000 ఎకరాలు కబ్జా చేశారని కవిత ఆరోపణ. మేడ్చల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ. భూముల క్రమబద్దీకరణలో అవకతవకలపై సుప్రీంకు వెళ్తానని వెల్లడి. గ్లోబల్ సమ్మిట్ పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాలంలో వరస్ట్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. దోచుకునే వారే గ్లోబల్ సదస్సుకు వస్తున్నారని ఆరోపణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు.